క్రీస్తు యేసు నామమున మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరూ క్షేమంగా ఉన్నారని మనందరం ఆరాధిస్తున్న దేవుని యందు నేను సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచి ఉన్నాను. మన ఆరాధ్య దైవము యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో ఉండి మనలో ఉండి మన పరిస్థితులన్నిటిలో కూడా చాలిన దేవుడుగా ఉండి మనకి సహాయం చేస్తూ ఆదరిస్తూ పోషిస్తూ కాపాడుతూ వస్తున్న దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములకు ఆయనకే చెందునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తూ ఆరాధిస్తున్నటువంటి బిడ్డలారా, మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఒకసారి మరి ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజు. ఒకటి దేవుణ్ణి ఆరాధించే రోజు. అలాగని కాదు, ప్రతిరోజు మనము గృహాల్లో ఆరాధిస్తూ ఉన్నాము, కానీ అందరం కలిసి మనము ఆరాధించే మరి ఆదివారం రోజు. రెండవది అందరికీ కూడా, అంటే స్త్రీలైనటువంటి వారు మరి అందరికీ కూడా తల్లుల యొక్క శుభదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. విషింగ్ యూ ఏ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మై మదర్స్. చాలా సంతోషం. మీరందరూ మీ కుటుంబ జీవితంలో చాలా బిజీగా ఉంటారు, పని కలిగి ఉంటారు. విరామము లేని పని, విస్తారమైన పని. ఈ సంసార జీవితంలో ప్రాముఖ్యంగా తల్లి అయినటువంటి ప్రతి తల్లికి కూడా మరి విరామము లేనటువంటి విస్తారమైనటువంటి పనిని కలిగి ఉండటం ప్రతి గృహంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి తల్లిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, తల్లి ఒక కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఒక టీచర్ లాగా, అలాగే మరి ఒక మాదిరికరమైనటువంటి మార్గం లాగా, ఒక కాపర్ లాగా, మరి అలాగే ఒక మంచి ఆహారమును అందించి ఆరోగ్యాన్ని చూసుకునేటువంటి మంచి కుక్కులాగా ఎన్నో విధాలుగా తల్లి గృహంలో సహాయపడుతూ ఉంటుంది. తల్లి పాత్రను వర్ణించలేనటువంటి, వివరించలేనటువంటిది, ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది తల్లి కుటుంబంలో. మరి ఈనాడు సొసైటీలో కనిపిస్తున్న ప్రతి పురుషుడు, మరి ప్రతి కుటుంబంలో ఉండి వచ్చినటువంటి వారే, తల్లి గర్భంలో ఉండి వచ్చినటువంటి వారే, సామాన్యులైన వారు, సామంతులైన, ధనికులైన, విద్యావంతులైన, విద్యాహీనులైన, ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నటువంటి వారు, లేనటువంటి వారు, అంగవైకల్యం కలిగినటువంటి వారు, మనం ఎంతమందిని అయితే సొసైటీలో చూస్తున్నామో వారందరూ కూడా తల్లి గర్భంలో ఉండి వచ్చినటువంటి వారే. కాబట్టి తల్లి పాత్ర ఎంత ప్రాముఖ్యమైంది అని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒక తల్లిగా మరి మిమ్మల్ని అభినందించుకోకుండా ఉండలేము. కారణం ఏంటంటే మీ పాత్ర మరి వివరించలేదని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. అలాగే మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళినప్పుడు, కీర్తనకారుడు 139వ కీర్తన 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, కీర్తనకారుడు దావీదు గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. నా అంతరంద్రియములను నీవే కలగచేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు,
ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కాబట్టి ఇక్కడ దావీదు గారు తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాడు. తన జనన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే తనకి జన్మనిచ్చినటువంటి తల్లి పాత్రను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అటు దేవుడి యొక్క చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చడానికి తల్లి ఒక వారధిలాగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి దేవుడు మరి పంపించినప్పుడు మరి ఆ యొక్క పిండంగా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని ఆ తల్లి 9 మాసాలు మోసి భూమి మీదకి తీసుకుని వచ్చేటువంటి బాధ్యత తల్లి మీద ఉన్నది. ఆ బాధ్యతను తల్లి తీసుకుంటున్నట్టు ఇక్కడ చూస్తున్నాం. అందుకని తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. జన్మనిచ్చినటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మార్లు నేను చర్చిలో కూడా మరి సంఘంలో కూడా జ్ఞాపకం చేశాను. అదేంటంటే తల్లిదండ్రులు మన చాయిస్ కాదు, తల్లిదండ్రులు దేవుని చాయిస్. ఒకవేళ నీ చాయిస్ నా చాయిస్ అయితే మనము రిచెస్ట్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండేది అని అనుకునేవాడు. అందరికి అలాంటి ఆశ కోరికలు ఉంటాయి. నేను ఎందుకు ఇలాంటి ఇంట్లో పుట్టాను అని చాలామంది బాధపడుతున్న పిల్లలు ఉన్నారు, వ్యక్తపరిచే పిల్లలు ఉన్నారు. నువ్వు అలా ఉంటే బాగుండేది అని తల్లిదండ్రులని అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు నన్ను ఎందుకు కన్నావే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. పెంచలేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు కన్నావు అనేటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ నాట్ యువర్ చాయిస్, ఇట్స్ గాడ్ చాయిస్. ఇది దేవుని యొక్క ఎన్నిక. దేవుడు తల్లిదండ్రులను ఎన్నిక చేసి వారి గర్భమందు నీకు మరి ఈ లోకంలోకి రావటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా మనం ప్రేమించాలి, తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా గౌరవించాలి. కారణం ఏంటంటే ఇది దేవుని చాయిస్. దేవుడు నిన్ను ప్రేమించి వారు బలహీనులైనా, బలవంతులైనా, ధనికులైనా, విద్యాహీనులైనా మరి ఎవరైనప్పటికీ కూడా వారిని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు తల్లిదండ్రులు కొంచెం చదువుకున్నటువంటి వారు, మరి స్మార్ట్ ఫోన్లు ఎలా వాడాలో తెలిసినటువంటి వారు, నాగరికత నేర్చుకున్నటువంటి తల్లిదండ్రులు. పాతకాలంలో తల్లిదండ్రులు అయితే మరి వాళ్ళ వే ఆఫ్ డ్రెస్ కానీ, వాళ్ళ అపీరెన్స్ కానీ, మరి వాళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళని మా మమ్మీ డాడీ అని చెప్పుకోవటానికి చాలా పేరెంట్స్ని చెప్పుకోవటానికి, చూపించుకోవటానికి సిగ్గుపడినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. మా మమ్మీ డాడీ అని చెప్పడానికి, చూపించటానికి. చూసారా? మరి దేవుడిచ్చినటువంటి తల్లిదండ్రులను పేరెంట్స్గా చెప్పుకోవటానికి సిగ్గుపడేటువంటి వాళ్ళు ఎంతమందో. అంటే దాని విషయం ఏంటి, మనకి ఏమర్థం చేస్తుంది మదర్స్ డే సందర్భంగా అంటే దేవుణ్ణి కూడా నువ్వు నా దేవుడు అని చెప్పడానికి సిగ్గుపడే వ్యక్తి. చూసారా? మనము ఎంత ద్రోహానికి మరి నీ రిజెక్ట్ అనేటువంటిది కారణమవుతుందో నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ సమయంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను, పేరెంట్స్ అనే తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళని దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. వారెవరైనప్పటికీ కూడా వారిని దేవుడు నీకు బహుమానంగా ఇచ్చాడు. అందుకనే బైబిల్లో చక్కని మాట క్రొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడేమంటాడు, నీ తల్లిదండ్రులను నీవు సన్మానింపుము, గౌరవించుము అంటాడు. దాని ద్వారా ఏంటి, నీవు ఆశీర్వదించబడతావు, దీర్ఘాయుష్వంతుడిగా వర్ధిల్లుతావు అని చెప్పాడు. అలాగే పదాజ్ఞల్లో కూడా ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుడిచ్చే చాయిస్ తల్లిదండ్రులు. నువ్వు వాళ్ళ ఆనర్ చెయ్యాలి, వాళ్ళ భారాన్ని భుజాల మీద వేసుకుని మొయ్యాలి. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చిన చాయిస్. నువ్వు తల్లిదండ్రులు రిజెక్ట్ చేస్తే నీవు దేవుణ్ణి రిజెక్ట్ చేసినట్టేనే. కాబట్టి తల్లిదండ్రుల భారాన్ని మొయ్యాల్సిందే.
తల్లిదండ్రులు ఎప్పుడు కూడా భారమని ఏ పిల్లలు కూడా అనుకోకూడదు. వారి కొరకు అవసరమైతే అన్నీ మానేసి కూడా వారిని నీవు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక కుమారుడుగా, కుమార్తెగా నీ మీద ఉంది. చాలా గృహాల్లో మరి అత్తమామలు ఉన్నారనుకో, కోడలు అంటది మీ అమ్మ నాన్న కదా నువ్వు చూసుకో అని అంటది. ఒకవేళ భార్య తరపుకి ఇబ్బందులు వస్తే మీ అమ్మ నాన్న కదా నువ్వు చూసుకో అని అంటారు. కాదు, ఇద్దరు షేర్ చేసుకోవాలి, ఇద్దరు పేరెంట్స్ని చూడాలి. ఇక మీ అన్న లేడా, మీ తమ్ముడు లేడా, మీ అక్క లేడా, కాదు, ఇది నా బాధ్యత అనుకోవాలి, దేవుడిచ్చిన నా అవకాశం అనుకోవాలి. తల్లిదండ్రులను చూసుకోవటంలో ఎప్పుడూ కూడా బాధ్యతను ఏ కుమారుడు కుమార్తె విస్మరించకూడదు. అలా విస్మరిస్తే అది శాపం. నీ ఆయుష్ తగ్గిపోతుంది, ఆశీర్వాదము నువ్వు కోల్పోతావు. కాబట్టి బైబిల్ చెప్తున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడే చెప్తున్నటువంటి మాట, తల్లిదండ్రులను మనము సన్మానించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ మదర్స్ డే సందర్భంగా రెండో మాటను నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, తల్లిదండ్రులను సన్మానించాలి. రెండు, మనం చేయవలసింది ఏంటి అంటే మనము తల్లి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. రెండు, తల్లి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మనకి మరి యెషయా ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు, తల్లిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. చూసారా, మరి తల్లి ఆదరణ గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడికి ఎలా తెలుసు తల్లి ఆదరణ? యేసుక్రీస్తుల వారికి బాగా తెలుసు. ఎందుకంటే తల్లి ఎంతగా ఆదరించిందో, తల్లి ఒళ్ళో పెరిగిన ఆయన. కాబట్టి తల్లి ప్రేమ ఎలాంటిదో అనుభవించినటువంటి వాడు. దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు. దేవుడే చెప్తున్నాడు తల్లి ఆదరణ ఎంత ఇవ్వగలుగుతుందో. తల్లి అంట పిల్లలు తప్పులు చేస్తే ఆ తప్పులు చేసినప్పుడు గద్దిస్తూ ప్రేమిస్తుందంట తల్లి. హల్లెలూయా. దేవుడు కూడా అలాగే. మనము ఎన్ని తప్పులు చేస్తున్నాం, తెల్లారలేస్తే ఎన్ని పొరపాటులు చేస్తున్నాం, అయినను దేవుడు మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం నానానటి తిరగంగానే ఆయన కనికరిస్తాడు, ఆదరిస్తాడు, మనకి ఎంతో ఆదరణ కలగ చేస్తాడు. తల్లి కూడా అంతే. నువ్వెన్ని బాధల్లో ఉన్నా, రియల్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి మనకి తెలిసినటువంటి. తల్లి ఎంత ఆదరిస్తుందో, ఎంత ఉదాహరణ చెప్పుద్దో, నువ్వెలా నడుచుకోవాలో చెప్పుద్దో. చూసావా, నీకు జ్వరం వస్తే తల్లి రాత్రంతా నిద్రపోదు, నిద్రంతా కాసుకొని ఉంటుంది. నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మరి నీకు ఎలా ఉందో ఆలన పాలన అన్నీ కూడా తల్లే చూసుకునేది. కాబట్టి మనం వయసు ఎంత పెరిగినా కూడా, ఎంత పెద్దవాళ్ళమైనా కూడా మరి నీకేదైనా బాధ వస్తే ఆమె ఎంత బాధలో ఉన్నా కూడా నిన్ను ఆదరిస్తుంది. తను కడుపు మానుకుని మనకు పెడద్ది, అవసరమైతే అడుక్కుని వచ్చి పిల్లలను పోషిస్తుంది తల్లి. పిల్లల కొరకు తల్లి ఏదైనా చేయటానికి వెనకబోదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంత ప్రేమ పిల్లలంటే. పిల్లలు తప్పుటోడా, మంచోడా, వీడు గుడ్డోడా, గూనోడా అది చూడదు తల్లి. ప్రేమించటమే చూస్తుంది, ఆదరించటమే చూస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి ఆయన ఎలా ఆదరిస్తుందో నేను మిమ్మల్ని అలా ఆదరిస్తాను, తల్లి స్థానాన్ని నేను తీసుకుంటాను అని దేవుడు మనకి అభయాన్ని ఇస్తున్నాడు. మనకి తల్లి ఉంటూ ఒక ధైర్యం, వెళ్ళి తల్లి ఒడిలో వాలాలని, తల్లి దగ్గర కూర్చుని మాట్లాడాలని. చూసారా, అలాగే దేవుడు తల్లి స్థానాన్ని తీసుకుని ఆ స్థానంలో నీకు ఆదరణిస్తాను, నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను అని దేవుడు ఎంతో చక్కగా మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి మదర్స్ డే సందర్భంగా నీ తల్లి నిన్ను ఆదరించినట్లు లోకంలో
ఎవరు నిన్ను ఆదరించరు. తెలుగులో ఓ సామెతం తెలుసా? నువ్వు బయట నిన్ను ఇంటికి వస్తేనంట కట్టుకున్న భార్య జేబు చూస్తుందంట, తల్లి ఏమో కడుపు చూస్తుందంట. నా కొడుకు పొద్దుననంగా పోయాడు, ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఎటు వెళ్ళాడు, ఎటు వచ్చాడు, ఏంటో అని తల్లి కడుపు చూస్తుందంట. తల్లి ప్రేమ అది, తల్లి ప్రేమ అది. కాబట్టి నా భార్య అయినా నీ భార్య అయినా ఎవరైనా సరే పాకెట్ చూస్తుంది ఫస్ట్. మళ్ళీ వాళ్ళ కొడుకులు వచ్చేసరికి, వాళ్ళ పిల్లలు వచ్చేసరికి వాళ్ళ కడుపులు చూస్తుంది. చూసారు? అది తల్లి పాత్ర. తల్లి పాత్ర వర్ణించలేని, వివరించలేనిది. ఈ ఉదయకాలంలో నేను మా పాస్టర్ గారికి గ్లూకోన్ డి నీళ్ళు కల్పిస్తున్న, కొంచెం నీరసంగా ఉంది కదా, నేను కల్పించే నీళ్ళు కలిపి ఇస్తుంటే పక్కన పెట్టేసి ఆమె గ్లాసు నీళ్ళు తీసుకొని కొడుకుచ్చుకుంటాం. ఆమె ప్రేమ చూసారా? తల్లి ప్రేమ. ఆమెది మానేసుకుంది. నాకు నీరసంగా ఉంది, నాకు ఎట్టాగా ఉందంటే నేను తీసుకెళ్ళి ఇస్తుంటే ఆగాగు, నా కొడుక్కి నేను తీసుకెళ్తాను ఈరోజు ఇప్పుడే ఎందుకు. తల్లి ప్రేమ. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. భార్య అంట జేబు చూస్తుందంట, పర్సు చూస్తుందంట, ఎంత బరువు ఉందా. తల్లి ఏమో కడుపు చూస్తాడు, నా కొడుకు కడుపు లోపలికి వెళ్ళిపోయిందే. దేవుడు అలాగే మనల్ని ఆదరిస్తాడు, మన బాగోగులు చూస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి తల్లి స్థానం నేను తీసుకుంటున్నాను అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ తల్లి బ్రతుకుంటే మరి ఆమెకి నువ్వు ఎలాంటి ఆదరణ ఇవ్వగలవు? అన్ని సమయాల్లో, నీ లైఫ్ లాంగ్ అన్ని సమయాలలో అన్ని ఆదరణలో తల్లి కలగజేసుకుంటూ వచ్చింది. ఒకవేళ వృద్ధాప్యం ఉందంటే నువ్వు ఎలాంటి ఆదరణ ఇస్తున్నావు? చాలామంది నోట విన్నాను, నాకు అమ్మ లేదు, నాన్న లేదు, చెప్పుకుందామంటే ఎవరూ లేరు, నాకు ఆదరణ కరువైంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఆ స్థానాన్ని నేను తీసుకుని అలాంటి ఆదరణ నీకు ఇస్తానంటున్నాడు. రా, దేవుని దగ్గరికి రా, ఆయన దగ్గర మోకాళ్ళు వేసి నీకు వచ్చిన బాధ అంతా చెప్పు, కన్నీరు విడిచి ఏడువు. దేవుడు అంటున్నాడు, విలాపించు స్త్రీలను పిలవనంపుడి అంటున్నాడు. కానీ మీ యొక్క సంతోషాన్ని కన్నీటిగా మార్చుకోండి. చూసావా? నేను ఎందుకుంటుంది, నా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడవాలి, నా నాన్న దగ్గరికి వెళ్ళి వేడవాలి, నా బాధ అంతా చెప్పుకోవాలి. వాళ్ళు ఏం సహాయం చేయకపోయినా నువ్వు వెళ్ళి చెప్పుకోవాలనేటువంటి ఏదో ఒక మనస్సు మంచిదే. నీ తల్లిదండ్రుల స్థానాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఇవ్వగలుగుతావా? అవును, నా తల్లిదండ్రుల స్థానంలో నాకు దేవుడున్నాడు, నేను ఆయనకి చెప్పుకుంటాను అని. అలాంటి ఆదరణ నీకు కావాలంటే యేసుక్రీస్తు నీ కొరకు రెక్కలు చాచి ఎదురు చూస్తున్నాడు, నీకు ఆదరణ ఇవ్వటానికి, నిన్ను ఆదుకోవటానికి. మూడో విషయం, ఈ మదర్స్ డే సందర్భంగా దావీదు గారు తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, సృష్టికర్తను. ప్రతిరోజు నీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం, వాళ్ళని ఆదరించటం ఆశీర్వాదకరం, వారికి సహాయం చేయటం ఆశీర్వాదకరం. మూడో విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తల్లి మనకి టీచర్ లాంటిది. తల్లి మనకి టీచర్ లాంటిది. ప్రతి ఇంట్లో కూడా తల్లి టీచర్ లాంటిది. ఎందుకో తెలుసా? నీకు చిన్నప్పుడు పాలు తాగటం తెలుసా? నువ్వు పుట్టిన వెంటనే పాలు తాగటం తెలుసా? తెలియదు కదా, తనే కదా నీకు నేర్పించింది. నీకు షర్ట్ సరిగ్గా వేసుకోవటం వచ్చాడు, షూస్ సరిగ్గా వేసుకోవటం. ఎప్పటికైనా పిల్లలు మనం గమనిస్తే వాడిని చెప్పులు వేసుకోరంటే ఆ కాలు ఈ కాలుకి వేసుకుంటాడు, ఈ కాలు ఆ కాలుకి వేసుకుంటాడు.
అలాగే పిల్లలు మనం గమనిస్తే పెద్దోళ్ళు చెప్పులు వేసుకుని నడుపుతాకు ప్రయత్నం చేస్తారు, మరి గోడలు పట్టుకుని పడిపోతూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో ఆమె ఇల్లంతా చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ మళ్ళీ పిల్లోడు ఎలా ఉన్నాడు, తిన్నాడు లేదు, ఉన్నాడు ఎలా ఉన్నాడు. తల్లే మనకు బట్టలు వేసుకోవటం నేర్పించింది, తల్లే స్నానం చేయటం నేర్పించింది, తల్లే పౌడర్ పెట్టుకోవటం నేర్పించింది, తల్లే దూకోవటం నేర్పించింది, తల్లే అడుగులేయటం నేర్పించింది, తల్లే మనకి సమస్తం కూడా నేర్పించింది, తింటూ నేర్పించింది. నీకు కలుపుకోవటం రాదు. ఇప్పుడు కూడా చాలామంది కాలేజీకి పోతున్నారు, దరిద్రులు, అన్నం కలిపి తింటాం రాదు. చాలామందికి ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మాయి కలిపి పెట్టాల, తొందరగా ఖాళీ టైం మమ్మీ వీళ్ళేదో వరగబెట్టినాడు, మమ్మీ ఎవరు కొరగబెడుతున్నారు వీళ్ళు? మమ్మీ మళ్ళీ గబగబా కలుపుకుని పోయి పెడుతుంది. మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు అమ్మ ఈ టిఫిన్ బాక్స్ నీకు ఇది ఉంది, కడుపు నిండా తిను, పట్రా, జాగ్రత్త, ఇదిగో పర్సు, ఇదిగో ఇదిగో ఇది ఇదిగో ఇది ఇదిగో అన్నీ నీకు సిద్ధం చేసి పడ. చూసా అమ్మ, నలుగురిలో ఉన్నప్పుడు జాగ్రత్త, నువ్వు బస్సులో చెప్తున్నప్పుడు జాగ్రత్త, ఎన్ని బోధిస్తుందో నీకు. అమ్మ అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోకూడదు, అలా కూర్చుంటున్నావు, అలా ఉండకూడదు, అలా నడవకూడదు, నలుగురిలో అలా ఉండకూడదు. ఎన్ని నేర్పిస్తుంది. నువ్వు కూర్చోవటం నేర్పిస్తుంది, పండుకోవటం నేర్పిస్తుంది, మాట్లాడటం నేర్పిస్తుంది, నీ వే ఆఫ్ డ్రెస్సుని నేర్పిస్తుంది. ఈ రోజుల్లో పిల్లలకి మదర్లో నచ్చుతారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే సగం ఉండి సగం ఉండవు కదా బట్టలు. కానీ వాళ్ళ అమ్మ వద్దనేసరికి వాళ్ళకి కోపం, మగపిల్లలకైతే కటింగ్లు కాడ కోపం. ఏ రకరకాలైన బాధలను ఈరోజు చెప్పుకోలేను, ఎందుకంటే పిల్లలు ఇష్టాలు వేరు. కానీ ఒక టీచరు హోంవర్క్ చేసేవారికి నీకు ఇష్టమున్నా లేకపోయినా వాడిని వదిలిపెట్టకు, యూ హ్యావ్ టు డూ. అలాగే మమ్మీ కూడా అంతే, ఎంత మొండిగా ప్రవర్తించినట్టో మనకు అనిపిస్తుంది. యూ హ్యావ్ టు కమ్ డౌన్, యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ మదర్. నువ్వెంత కలెక్టర్ అయినా సరే, అందుకని మోడీ గారు ప్రధానమంత్రి అయినా సరే తల్లి దగ్గరికి వెళ్తాడు. చూసా, తల్లి నీకు టీచర్, ఎన్ని విషయాలు బోధిస్తుందో. పిల్లలు కన్నటువంటి తల్లులు కూడా చాలాసార్లు అర్థం కాక వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తారు, మమ్మీ పరిస్థితి ఎలా ఉంది. ఆ మమ్మీ బోధిస్తుంది, అమ్మమ్మ నాయనమ్మ అనేటువంటి స్థానంలో ఉన్న సీనియర్ మదరు ఈ జూనియర్ మదర్కి బోధిస్తుంది. చూసారు, తల్లి ఒక మంచి టీచర్ నీ కుటుంబం, నీ జీవితం, మన ఇంట్లో. అందుకని సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఓకే, 26వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయటం. నిజమే, ప్రతి ఇంట్లో అమ్మ వండకపోతే మన ఇల్లంతా ఎట్లా ఉండదో తెలుసుగా మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ వండకపోతే మన ఇల్లు ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. చూసారా? కాబట్టి అమ్మ వండితేనే అన్నీ. ఆమెకు జ్వరం వచ్చినా కూడా, తలనొప్పి వచ్చినా కూడా, ఏ బాధ ఉన్నా కూడా, అయ్యో నా పిల్లలు ఏమైపోతారో అని లేచి మళ్ళా మనకు వండి పెడుతుంది. చూసారా? మరి సొలొమోన్ రాజు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తల్లి జ్ఞానం కలిగి మనకి బోధిస్తుందంట. ఎందుకో తెలుసా? తన జీవితంలో ఎన్నో విషయాలను అనుభవించొచ్చిందా, ఎన్నో విషయాలను ఆమె అవమానాలను చూసింది, మరి పొగడ్తలను చూసింది, దెబ్బలను చూసింది, తిట్టులను చూసింది. తన జీవితంలో అన్నిటిని అనుభవించి వచ్చినటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి నీకు చెప్పుద్ది, ఏమని చెప్పుద్ది? నా జీవితము నా పిల్లలకు రాకూడదు, నేను పడినటువంటి ఇబ్బందులు నా పిల్లలు పడకూడదు,
నా పిల్లలు మంచి వేలో పెరగాలి, మంచిగా ఉండాలి, నాలాంటి బాధ నా పిల్లలకి రాకూడదు. అందుకని తల్లి చెప్పుద్దు, మనసిప్పి చెప్పుద్దమ్మా, నేను ఇలా బాధపడ్డా, నువ్వు నాలా బాధపడకూడదు, నువ్వు ఇలా ఉంటే మంచిది, ఎలా ఉంటే మంచిది. చూసారా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నేను షీలా అనేటువంటి ఆవిడ స్టోరీ చదివాను. ఆవిడంట మంచి పాటలు పాడేటువంటి ఆవిడంట. ఆమె డిగ్రీ చదివేటప్పుడు అనుకోని విధంగా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి వెనకమాల అంటుకుందంట. వెనకమాల అంటుకుని వెనకమాల భాగం అంతా కాలిపోయి జుట్టు కూడా కాలిపోయి, తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ కాలిపోయింది. తన జీవితం ఇక మరి అయిపోయింది, నాశనం అయిపోయింది, ఇంతే అనుకుంది. కానీ షీలా వాళ్ళ మదరు షీలాని ఎంత ఎంకరేజ్ చేసిందంటే, నీలో పాటలు పాడే తలంతు ఉంది, నువ్వు పాటలు పాడితే అనేక మంది నిన్ను ప్రేమిస్తారు, నీ జీవితం బాగుపడుతుందని మ్యూజికల్ ఇన్స్టిట్యూట్కి పంపించి తనకి మ్యూజిక్ నేర్పించి పాటల సంగీత విద్వాంసంలో ప్రావీణ్యత నేర్పించి నేషనల్గా ఇంటర్నేషనల్గా ప్రాముఖ్యత పొందేటువంటి అవకాశాన్ని ఆ పిల్లకి నేర్పించిందంట. ఆ షీలా అనేటువంటి ఆమె అంటది, బికాస్ ఆఫ్ మై మదర్ నా లైఫ్ ఈజ్ లైక్ దిస్ అంట. ఒకవేళ నా తల్లి నన్ను ఎంకరేజ్ చేయకపోతే నేను కృంగిపోయేదాన్ని. మ్యారేజ్ అయింది, తనకు పిల్లలకు పుట్టారు, తర్వాత ఆమె డాక్టరేట్ చేసింది. కాబట్టి ఎంత అచీవ్మెంట్ గల కారణం ఏంటంటే, నా మదరు, నా తల్లి నాకు నేర్పించింది అని చెప్తూ ఉంది. చూసే తల్లి మంచి టీచర్. మనకు ఎన్నో విషయాలు జీవితంలో, ఎన్నో విషయాలు, ఒక చదువే కాదు, ఎన్నో విషయాలు మనకు నేర్పించేటువంటి మహాజ్ఞాని తల్లి. కాబట్టి దేవుని ప్రేమించువారులారా, ఈ సమయం ముందు మీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దావీదు తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన తల్లి తనకు చేసినటువంటి పరిచర్య, తనకు నేర్పించిన భక్తి జీవితం అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాడు. ఎలాంటి తల్లి ద్వారా నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చినందుకు వందనాలయ్యా. ఎప్పుడైనా నీ తల్లిదండ్రులను బట్టి దేవునికి నువ్వు వందనాలు చెల్లించావా? ఎప్పుడైనా నీ తల్లిదండ్రులను బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియపరిచావా? ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వారు అన్నిటిని తాళుకుని నీ క్షేమాన్ని కోరుకునేటువంటి తల్లిదండ్రులు. ఒకవేళ నీ తల్లిదండ్రులు వృద్ధాప్యం ముందుంటే అది ఎంత కష్టమైనా సరే వారిని విడిచిపెట్టద్దు. నీ పిల్లల్ని ఎంత ప్రాముఖ్యంగా చూస్తావో నీ తల్లిదండ్రులను కూడా అంతే ప్రాముఖ్యంగా చూడాలి. మనం ఆరాధించే మన ఆరాధ్య దైవము యేసుక్రీస్తు వారు మరణావస్థలో శిలువలో తన తల్లిని విస్మరించలేదు. తన తల్లి బాధ్యతను యోహాను గారికి అప్పచెప్పారు. చూసారా, మనం ఆరాధించే దైవము అంత బాధ్యత కలిగి ఉన్నప్పుడు ఈ మదర్స్ డే సందర్భంగా మీ తల్లులను జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న స్టోరీ ఏంటంటే, విన్నాను, ఒక కుటుంబంలో ఒక మదరు తన భార్య పిల్లలు కుటుంబానికి భారమైందని కన్న తల్లిని వదిలించుకోవాలని చెప్పి ఆ తల్లిని, అమ్మ పలానా చోట తీసుకెళ్తాను అని చెప్పి తల్లిని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో వదిలేసినటువంటి కొడుకుని నేను ఎరుగుతున్నాను. అలాగే తండ్రుల్ని బయటికి తీసుకెళ్ళి పలానా చోటుకని చెప్పి మళ్ళీ వస్తా అని చెప్పి వదిలేసినటువంటి వాళ్ళను నేను చూసాను. అలాగే నాకు తెలిసిన ఒక రైతు నా చిన్న వయసులో వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి తల్లి ఇబ్బంది అని తల్లి చాలా ఆస్తి పొలం సంపాదించి పెట్టింది.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తీసుకొచ్చి ఊరికి దూరంగా ఉన్న పొలాల్లో, ఆ పొలాల్లో ఉన్న ఆ బోరు షెడ్లో వదిలేసాడు. లెగలేదు, వండుకోలేదు. అలాంటి దిగ్మాల పరిస్థితులు ఎవరు లేరు. ఆ ఒక్కమే ఎడారులు, పొలాల్లో. ఆమె చనిపోయిన తర్వాత ఎవరిని, కొడుకులు మనవాళ్ళు కానీ ఎవరిని పిలవలే. ఆ కొడుకే ఆమెను తీసుకెళ్ళి ఆ పొలంలో పాతిపెట్టేశాడు. ఎంత ఘోరం చూశారు, ఎంత బాధాకరమో చూశారు. ఇలాంటి సంఘటనలు మనము ఈ భూలోకంలో చాలా చూస్తున్నాం. తల్లిని, తండ్రిని మర్చిపోయినటువంటి వారి పరిస్థితి శాపకరం. వాళ్ళను సన్మానించేటువంటి వాళ్ళ జీవితం ఆశీర్వాదకరం. దీర్ఘాయుష్ను దేవుడు వారి ద్వారా వస్తుంది. నేను ఇస్తానన్నట్లా దేవుడు నీ తల్లిదండ్రులను గౌరవిస్తే నువ్వు దీర్ఘాయుష్యుడుగా ఉంటావు అని దేవుడు అంటున్నాడు. అంటే నీ ఆయుష్ను పెంచేటువంటి చాయిస్ నీకు వదిలేశాడు దేవుడు. నీ ఆయుష్ను పెంచుకోవాలి అంటే నీ పేరెంట్సే. ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. ఇంకొక స్టోరీ మా అందరూ తెలిసినటువంటిది. తల్లి భారమైందని తల్లిని వదిలించుకోవాలని మళ్ళీ ఎక్కడెక్కడైనా వదిలిపెడితే ఆనాడు చెప్పి ఇంటికి వస్తుందని చెప్పి అడవిలో వదిలిపెట్టాలని తల్లిని మోసుకుంటూ పోతున్నాడంట. అడవిలో దారి మళ్ళీ తెలియకూడదు, నా తల్లికి వెళ్ళిన దారి తెలియకూడదని దూరంగా తీసుకుపోయి అడవిలో తీసుకుపోతూ ఉంటే తల్లికి అర్థమైపోయింది, నా కొడుకు నన్ను వదిలించుకోవటానికి ఏమో చేస్తున్నాడు. ఏం చేసింది తల్లి? ఆ చెట్టు కొమ్మలు, తగిలిన చెట్టు కొమ్మలన్నీ కూడా ఆమె ఇడుచుకుంటూ చేత్తో పట్టుకుని కొడుకు తీసుకెళ్ళి వదిలిపెడతంటే అక్కడ కాకు, అక్కడ కాకు, అక్కడ కాకు, అక్కడ కాకు. నా కొడుకు ఒకవేళ నేను తిరిగి రాకూడదు అని చెప్పి నన్ను మోసుకెళ్తూ వాడి దారి మర్చిపోయి వాడి ఇంటికి చేరడేమో. కనీసం ఈ కొమ్మలన్నీ ఎత్తే మళ్ళీ వెళ్ళిన దారి తిరిగి వచ్చి వాడి ఇంటికన్నా క్షేమంగా చేరతాడని తల్లి ఎంతగా కృషి చేసి కొడుకుని, విడిచిపెడుతున్న కొడుకుని జ్ఞాపకం చేసుకుంది. తల్లి ప్రేమను చూసినాడు. కొడుకు కన్ఫ్యూజ్ అయ్యి ఆ మార్గం ఎరగకపోతే తల్లేసిన ఆకులు ఏరుకుంటూ వస్తే బయటకు వచ్చాడు. అప్పుడు పశ్చాత్తాపుడై, అమ్మా నేను వదిలేయాలనుకుంటే నువ్వు నా బాగు కోరి నేనెక్కడ తప్పిపోతానని నా కొరకు గుర్తులేసుకుంటావా వచ్చావా అని చెప్పి పశ్చాత్తాపడి కన్నీరు విడుచుకుంటూ వెళ్ళి ఆ తల్లిని ఇంటికి తెచ్చుకున్నాడు. తల్లి ప్రేమ మరుగులు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 15వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు అక్కడ ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం మనం చూసినప్పుడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన సంటి పిల్లను మరుచునా వారైనా మరుచుతురు కానీ నేను నిన్ను మరువను. చూసారా? అంటే తల్లి మరువలేదు అని దేవుడే చెప్తున్నాడు. బై ఛాన్స్ ఒకళ్ళు మరిచినా నేను నిన్ను మరువను. దేవుని ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ గొప్పది. నీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో, వారిని విడిచిపెట్టుకో. నీ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో, నీ రక్షకుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. మర్చిపోకు, ఆయన ప్రేమించు, ఆయన ఆరాధించు. మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. మన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.